యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని సన్నిధిలో కొన్ని మాటలు తెలుసుకొని ఆ మాటల ప్రకారం జీవించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏదైతే ఎత్తుతామో ఆ పంటనే కోస్తామని, ఏదైతే మన మనసులో పల్లింపజేసుకుంటామో అది మాత్రమే మన జీవితాలు పల్లింపజేస్తాయని దేవుడు ఆశపడుతున్నాడు. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నేను పవిత్రుడనై యథార్థవంతుడునై ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు నిలిచి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. ఏబు అంటే శ్రమ నొందినవాడు. ఎన్నో శ్రమలు పెట్టాడు సాతానుడు. ఎందుమూలనంటే నువ్వు ఆయనను పరీక్ష పెడితే ఆయన నిన్ను దూషిస్తాడేమో, నువ్వు కలిగిందంతా తీసివేస్తే ఆయన నేను దూషిస్తాడేమో అని దేవుని ఎదుట ఒప్పుకొని వెళ్ళి ఎన్నో హింసలు పెడతాడు. అయినా సరే ఆయన ఏమాత్రము దేవునిని దూషించల. ఆయన స్నేహితులు వచ్చారు, భార్య వచ్చింది. భార్య అయితే నువ్వు దేవుని దూషించి మరణం కమ్మని కూడా అన్నది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాకు. మనం ఒక్కోసారి కలిమిలో ఉన్నాము, ఇప్పుడు ఏమైందని దేవుని దూషిద్దాము. మనం ఇది అభిషేకించే దేవుడు మన మధ్యన ఉన్నాడు. మన కుటుంబాలు తీర్చిదిద్దేవాడు, మనకు సహాయత చేసేవాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామానికి స్తుతి కలుగును కాక అన్నాడే తప్ప ఎక్కడా కూడా దేవుని మారు మాట మాట్లాడాల. మనమైతే అలా అంటున్నా, నేను యథార్థవంతుడండి, నాకు అన్నీ తెలుసండి, నేను నీతిపరునండి, నాకంతా బాగా తెలుసండి, దేవుని ఎలా నడవాలో దేవుళ్ళు అన్నీ నాకు తెలియని ఏమీ కాదని మనం కాళ్ళు రగరేసి మనం చెప్పుకుంటాం. అది దేవుని చిత్తం కూడా కాదు. దేవుని చిత్తం వినాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడునని ఉంది. ఏబు కూడా తగ్గింపు జీవితం ఏమన్నాడే కానీ ఎవరిని దూషించల, ఎవరిని హింసించల, ఎవరిని కూడా ఆయన మారు మాట మాట్లాడాల. మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడివై ఉండి నీడలా అన్నాడు. మనం పవిత్రులుగా ఉంటున్నామా, యథార్థవంతులుగా ఉంటున్నాం? నేను యథార్థవంతుడేనండి, నేను మాట్లాడేయని యథార్థమైన మాటలేనండి, నేను అమ్మో నా ఎంత పవిత్రుడు లేడండి, నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటానండి, 4-5 సార్లు తానం చేస్తానండి అని చెప్పుకుంటామే తప్ప దేవుని క్రియలు మన పట్ల జరిగించలేదు. దేవునికి ఆయన అసలు మనం అలా అనుకోవటంలో ఆయన నువ్వేం చేయవసరంలా, నువ్వు మౌనంగా ఉండు, నీ మాటలు కొద్దిగా ఉండాలి, నా మాటలు నీలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. కానీ మన మాటలు ఇవి కూడా నేను బలవంతుడినండి, నేను జ్ఞానవంతుడినండి, నేను అందరికన్నా తెలివిగలవాడినని మనం చెప్పుకోవసరం. ఆయనే ఇస్తాడు. మనం ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు కదా. సొలొమోను కూడా ఏమన్నాడు? అయ్యా, ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి నాకు తగిన జ్ఞానం ఇయ్యయ్యా, నువ్వు రాజుగా నన్ను అభిషేకించావు కదా అని మోకరించి ప్రార్థన చేయగలిగాడు. అప్పుడు తగ్గింపు జీవితమే కదా అది. అప్పుడు అభిషేకించిన తర్వాత ఆయనను ఉన్నతమైన జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చి ఆయన్ని ఉన్నతమైన స్థానంలో నిన్ను నన్ను కూడా అలా చేయాలని ఆశపడుతున్నాడు. మనం ఎప్పుడైతే తగ్గింపు జీవితంలో ఉంటామో, తగ్గింపు మనస్తత్వంలో ఉంటామో, నా అంతగా నేను నీతిమంతుడని చెప్పుకుంటానేమో అది ఎంత మాత్రము తగదు. దేవుడే అనాలి నీతిమంతుడు, వీడు నీతిమంతులు అని. దావీదును ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. మోషేని ఏమన్నాడు? నా ఇల్లంతటిని నమ్మకమైన వారు అన్నాడు. మనం అలా అనిపించుకోగలుగుతున్నామా? మన జీవితాలు మనం ఎలా ఉండాలో
కొన్ని మాటలు ఆయన నీతికి తగినట్టుగా జీవించాలంట. మనకు ఆ నీతే ఉంటుందా? ఎవరిని తెల్లారులైతే ఎవరి మీద అబద్ధాలు ఆడదామా, ఎవరి మీద చెడు మాటలు మాట్లాడదామా, ఎదట వాళ్ళు ఎవరంతా నాకన్నా పచ్చకుండా వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారని చూసేవాళ్ళంగా ఉంటున్నామేమో. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకొని నేను యథార్థవంతుడు అనుకోవటం లేదయ్యా, నీ చిత్తంలో ఉంటే నేను యథార్థవంతుడే, నీ మాట నేను ఏది కూడా తప్పిపోకుండా చేస్తే యథార్థవంతుడేనయ్యా, నీలో నేను నడిస్తే యథార్థవంతుడేనయ్యా అని మనం అనుకోగలగవసలు ఆయనే అంటాడు. మనం అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ఏబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అతడు యథార్థవంతుడునై న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు గలవాడయ్యాడంట. దేవుని యందు భయభక్తులు గలవారంగా ఉండాలి మనం ముందర. మనం ఆ భయభక్తులు ఉంటున్నాయా? దావీదు కూడా ఏమంటున్నాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా నా కుటుంబం నిచ్చి నీ సన్నిధిలో కనపడాలయ్యా, నన్ను నీ సన్నిధి నుంచి నన్ను తోసివేవాకయ్యా, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో కనపడాలయ్యా అని అడుగుతున్నాడా? మనం అలా అడగట్లా. మనం ఏమందుకు అని అడగట్లా? మనకున్న అవిధేయతను బట్టి, మనలో ఉన్న మనోనేత్రాలు వెలిగించకపోవటాన్ని బట్టి, మనలో ఉన్న సాతాను దురాత్మ మనలో వ్యతిరేకత బట్టి మనం ఇలాంటి ఆలోచన చేయట్లా. నాకేంటిలే, నేను తింటున్నానులే, నేను కష్టపడుతున్నానులే, నేను సంపాదిస్తున్నానులే, నేనే గొప్పవాడులే, నేనే అని ఊరేగుతున్నామే తప్ప దేవుని ఎదుట ఏది కూడా మనం తగ్గింపు మాటలు మనలో ఉండాల. అదే అంటున్నాడు అక్కడ, నీ నీతికి తగినట్టంట అతడు యథార్థవంతుడునై న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడంట. దేవుని ఎదుటిని యథార్థంగా నడిచాడు కాబట్టి దేవుని అంతగా రెండింతల అభిషేకం ఇవ్వగలిగాడు, రెండింతల ఆశీర్వాదం కలగజేశాడు, రెండింతలవన్నీ కూడా రెండింతలుగా ఇచ్చి దేవుని పొందుకున్నాడు. మనకు ఒకసారి కూతంతా కలిసి వస్తేనే నా అంతటోడు లేడండి, నాకైతే ఇన్ని లక్షలు ఉన్నాయండి, ఎంత పొలం ఉందండి, నేను తిన్నా తరగదండి, నా పిల్లల తరం తిన్నా తరగదని అహంభావంలో ఉంటాం. కానీ అది ఎంత మాత్రమూ తగదు. దేవుని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగా. కానీ ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటాము దేవుని ఎదుట న్యాయవంతుడమై ఉంటాము, భయభక్తులు గలవారమై ఉంటాం. అలాగే ఏబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం కూడా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటున్నాడు. మనం చేసే భక్తి మనకు ఆధారంగా ఉంటుందా? మనం చేసే భక్తి మనల్ని ఆటంకపరుస్తుందా? మనం చేసే ఏ భక్తి చేస్తున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. 10 నిమిషాలు మోకరిస్తే చాలు మోకాళ్ళు నొప్పులు అంటాం. నాతో పాటు ప్రార్థన చేస్తాడంటావు, నాతో పాటు వాక్యం చదువుతాడంట, నేనైతే ఈ ఆలోచనలోనే ఉంటున్నాము. కానీ ఎదట వారిని పోల్సిన అవసరంలా, నువ్వు సరి చేసుకో, నీ కుటుంబాన్ని సరి చేసుకో, నువ్వు ఎదట వాళ్ళని ఉన్న దూలాన్ని నలుసును తీయవసరం, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకొని దేవుని ఎదట యథార్థవంతుడిగా నడవమని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అదే అనుకుంటున్నాడు, నా దేవుని ఎదట యథార్థంగా ఉండాలంట. మనం యథార్థవంతుడు, ఆయన సత్యస్వరూపి మన మధ్య నిలిచి మనతో నడుస్తున్నాడంటే ఆయన యథార్థత ఎప్పుడూ కూడా కాపాడుకుంటూనే వచ్చాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానే తప్ప నా చిత్తం నెరవేర్చడానికి రాలా. నేను నాకు పరిచర్య చేయించుకోవడానికి రాలా. ఎదట వాళ్ళకి నేను పరిచర్య చేయించడం వారికి వచ్చాను, నశించిపోయిన ఆత్మల కొరకు రక్షించటానికి వచ్చాను అన్నాడే తప్ప ఎక్కడా కూడా నాకు పరిచర్య చేయండి, నేను దేవుణ్ణి, నాకు అది చేయండి, నాకు ఇది చేయండి అని ఏ రోజున కూడా ఎవరు అనలా. ఎంతో ప్రయాసపడ్డాడు మన కోసం, మన ప్రాణత్యాగం చేసి మనం దేవుని ఎదట యథార్థంగా ఉండాలి. నా బిడ్డలు నశించిపోకూడదు, చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకూడదు, నా బిడ్డలు మంచి మార్గంలో నడిపించాలనే ఆలోచనలో ఉన్నాడే తప్ప ఏనాడు కూడా ఆయన నాకు పరిచర్య చేయండి నన్ను ఏ రోజున అడగల. మనమైతేనా ఇదంతా మనకు ఒక 1000 రూపాయలు కలిగితే, ఒక 1,00,000 రూపాయలు కలిగితే
10 మంది మన చుట్టూ చేరతారు. మనకి సిగరెట్ తేనా, బీడీ తేనా, సీసాలు తేనా ఇలా పరిచర్య చేస్తానికి ముందుకు వస్తారండి. ఏంటంటే ఆ లాభాల కోసం వాళ్ళు వస్తారు. మనం అలాంటి వారంగా ఉండకూడదు. దేవుని చెందినందరిలో కూడా మనము ఇతరులకు పరిచర్య చేసే వాళ్ళంగా ఉండాలి, కానీ మనకు పరిచర్య చేసే వాళ్ళకి మనకు అవసరం. మనం చేయించుకోకూడదు కూడా. మనం ఒక తీర్మానం చేసుకొని దేవుని ఎదుట నడిస్తే నీ ప్రవర్తన పవిత్రుడవై యథార్థవంతుని ఎదుట నీ నీతి నీ తగినట్లు నీ నివాసం వర్ధిల్లప్ప చేస్తానన్నాడు. నీ కుటుంబాలు దీవించబడతాయి అంటున్నాడు. నీ నీతికి తగినట్టు నడువు. నువ్వు నీతిమంతుడుగా మారు. నా చిత్తం నెరవేర్చమంటున్నాడు. మనం అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఏ స్థితిలో ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోము. ఈ రాత్రికాల సమయంలో మంచి మార్గంలో నడుదాం. దేవుని దీవులను పొందుకుందాం. మనం నీతికి తగినట్టు నడుదాం. మన నివాస స్థలాలు వర్ధింపజేసుకుందాం. అలాగే మనం యథార్థవంతుడైన న్యాయవంతుడమై ఇతరులకు న్యాయం తీర్చేవాళ్ళం కాక మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుందాం. అదే మనకు దేవుడు మనకు అనుగ్రహించేది. ఆ కృప మనందరికీ దయచేయబడును గాక.